రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకుల అవినీతికి పాల్పడటం ఈ రోజుల్లో సాధారణ విషయంగా మారిపోయింది. ఇసుక, మైనింగ్ వ్యవహారాలు, భూముల ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీల నాయకులు చేస్తూ వచ్చేవి. తాము ఎంత పునీతులమని చెప్పుకున్నా సరే క్షేత్రస్థాయిలో వాస్తవాలు దాదాపుగా ఇవే ఉంటాయి. అందుకు ఏ రాజకీయ పార్టీ కూడా మినహాయింపు కాదు. ఇదే సమయంలో తమకు అధికార పార్టీల అధినేతల వద్ద, ముఖ్యమంత్రుల వద్ద, కీలక నాయకుల వద్ద పట్టు ఉందనే కారణంతో జిల్లాల్లో పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంటారు. ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉంటారని చెప్పాలి. స్థానికంగా వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనే విషయంలో కూడా ముందుగానే ఓ ప్రణాళిక ప్రకారం వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా పార్టీ బలంగా ఉందనే కారణంతో చాలామంది నాయకులు జిల్లాలో చెలరేగిపోతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు సహా ఇతర నాయకులు అందరూ నియోజకవర్గాల్లో అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రి నారా లోకేష్ పేరు వాడుకోవటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కోస్తా ప్రాంతంలోని 2 ఎంపీలు, ఉత్తరాంధ్రలోని ఓ ఎంపీ, దాదాపు 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు పదే నారా లోకేష్ పేరు వాడుతున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. సంపాదన మొత్తం లోకేష్కే వెళ్తోందంటూ పలువురు స్థానిక నాయకుల వద్ద వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వ పెద్దలు ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు గాని, మంత్రి నారా లోకేష్ పేరు గాని వాడుకొని అవినీతి కార్యక్రమాలకు పాల్పడే నాయకులు భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం హెచ్చరించినట్టు సమాచారం. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెప్పించుకున్న అధిష్టానం క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఏ అంశంలోనైనా సరే అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, ప్రజల్లో పార్టీ పరువు తీసినా సరే ఎవరినైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరికలు పంపినట్లుగా టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక మీ అవినీతి కార్యక్రమాల్లో, అక్రమాలలో తమ పేరు ఎందుకు వాడుతున్నారని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా పేరు వాడుతున్న కొంతమందిని పార్టీ కార్యాలయానికి పిలిచి వివరణ కూడా అడిగినట్లు తెలుస్తోంది. యువగలం పాదయాత్రలో అన్నీ తామే వ్యవహరించామని, అప్పటి నుంచి లోకేష్ తమతో సన్నిహితంగా ఉంటారని, పార్టీకి ఆర్థిక సహాయం కూడా చేశామని, ఇప్పుడు వస్తున్న సంపాదన కూడా తమ జోబుల్లోకి వెళ్లటం లేదు అంటూ కొందరు నాయకులు స్థానిక నాయకత్వం వద్ద డబ్బా కొట్టుకుంటున్నారట. దీంతో అధిష్టానం నుంచి కొన్ని ఘాటు సూచనలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. తిరుమల దర్శనాలు మొదలుపెట్టి ఏ ఇతర వ్యవహారాల్లోనైనా సరే తమ పేరు వాడి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా, స్థానిక నాయకుల్ని ఇబ్బంది పెట్టినా సరే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట. దీనిపై అధిష్టానం ఓ నిఘా కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అటు పోలీసులను కూడా ప్రభుత్వ పెద్దల పేర్లు, బదిలీలు సాకు చూపించి బెదిరిస్తున్న నేతలపై కూడా అధిష్టానం గురిపెట్టింది.